ఏమిటి మంజు అలా చూస్తావు? సుభాష్ ఇంకెక్కడే ఉంటాడు. నాకున్న ఒకే ఒక స్నేహితుడు సుభాష్. సృష్టిలో తీయంది స్నేహమే అన్నారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. సృష్టిలో తీయనిది ఏమీ లేదు, అన్ని తీసినవే అన్నారు శ్రీశ్రీ గారు. మరి నువ్వేమంటావు? నేనేమంటాను, మీ స్నేహితుడు మీ ఇష్టం. మంజు, సుభాష్ చూడు, మన ఇల్లంతా ఎలా కలగి చూస్తున్నాడు. వీడు డాక్టర్ గారి దగ్గర ఉన్నప్పుడు శూన్యంలోకి చూస్తూ ఉండేవాడు. అలాంటిది మన ఇంటికి తీసుకురాగానే వీళ్ళలో చాలా మార్పు వచ్చింది. వస్తే మంచిదేగా. మంజు, నువ్వేమిటో నాకు తెలుసు. డాక్టర్ గారు ఇచ్చిన మందుల కన్నా నీ ఆదరణ వల్లే వీడు బాగుపడాలి. సరేనండి, ఇంతకీ ఇతను ఎక్కడుంటాడు? ఎక్కడ ఉండడం ఏంటి? ఇదివరకట్లాగే మేడ మీద రూమ్లో ఉంటాడు. ఆ గది తెరిచి అన్నీ సర్దొస్తానుండు. ఏమిటలా చూస్తాడు? వీడికి నిజంగానే మతిపోయిందా? పోయినట్టు నటిస్తున్నాడా? గుడ్డెద్దు చేలో పడ్డట్టు వీడు మళ్ళీ నా బతుకులోకి వచ్చి పడ్డాడా? ఆయన పిచ్చి మహారాజు, ఏమీ అర్థం కాదా? మంజు, సుభాష్ తినడానికి ఏమైనా రెడీ చేయి. బ్రహ్మాజీ, అన్నం తిను. బ్రహ్మాజీ, బ్రహ్మాజీ, ఏ బ్రహ్మాజీ, బ్రహ్మాజీ, ఏమైందబ్బా? ఏంటి? బ్రహ్మాజీ,
అలా చూడకు. నేను నీకు అన్యాయం చేశాను, నీ జీవితం నాశనం చేశాను. కానీ నీ క్షమించే సహనం ఉంది గనకే నన్ను క్షమించని అడుగుతున్నాను. నన్ను క్షమించు. నాకు తెలుసు నేను దగ్గరికి రావడం తప్పని, కానీ ఏం చేయను, పోలీసులు తిరుగుతున్నారు. కాలికి గాయం కూడా అయింది. ఈ పరిస్థితుల్లో ఎక్కడికి పారిపోలేను, అలాగని పోలీసులకి దొరికిపోలేను. జస్ట్ 1 నైట్ ఇక్కడ తలదాచుకుంటాను. కాదనకు ప్లీజ్. ఈ ఒక్కసారి క్షమిస్తే ఇక జీవితంలో నా మొహం నీకు చూపించను. నన్ను క్షమించు జ్యోతి, ప్లీజ్. కాదనకు జ్యోతి, చెప్పు జ్యోతి, నన్ను క్షమించాలని చెప్పు. వద్దు, పట్టుకో. అంతవరకు నీ కాళ్ళు వదలను. మీకే ప్లీజ్ చెప్పేది. జ్యోతి, వదలండి, ప్లీజ్. జ్యోతి, నేను వదలను. ఏమండి? వదలండి, ఏమండి? వదలండి, వదలండి, ఏమండి? వదలండి. జ్యోతి, 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 ఏమైంది? ఏం జరిగింది జ్యోతి? ఏమైందమ్మా? ఏం లేదమ్మా, ఏదో కళ. కళ? అవునమ్మా, బ్రహ్మాజీ జైలు నుంచి తప్పించుకున్నాడు. పోలీసులు అతన్ని తరుగుతున్నారు. అతన్ని షూట్ చేశారు. బుల్లెట్ అతని కాలికి తగిలింది. కుంటుతూ మన ఇంటికి వచ్చి తలుపు కొట్టాడు. నేను తలుపు తీశాను. ఎదురుగా బ్రహ్మాజీ లోపలికొచ్చి నా కాళ్ళు పట్టుకుని క్షమించమని అడుగుతున్నాడు. నీ జీవితానికే పీడకలగా దాపురించాడా బ్రహ్మాజీ? ఇప్పుడు కల్లోకి కూడా వచ్చాడా? ఇదిగో మంచినీళ్ళు తాగు. ఉండమ్మా, బాబా విభూతి తీసుకొస్తాను. పీడకలు రావు. జ్యోతి, ఎన్నాళ్ళ నుంచో నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏమిటమ్మా అది? ఏనాడైనా ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావా? ఇప్పుడు నాకేం తక్కువని ఆలోచించాలి? ఏం ఎక్కువైందని ఆలోచిస్తున్నావు? ఇలా నిన్ను నువ్వు మభ్య పెట్టుకొని ఎంతకాలం ఆత్మవంచన చేసుకుంటావు? అమ్మా, అవును జ్యోతి, నీకు పెళ్ళైందన్న పేరే గాని ఒక్క రోజైనా కాపురం చేశావా? తాళిబొట్టుందన్న పేరే గాని భర్తున్నాడా? ఈ ఇంట్లో నీకే బంధువు లేకపోయినా అందరితో అనుబంధం ఏర్పరచుకున్నావు. అందరి బాధ్యతలు మోస్తున్నావు. ఎవరికి ఏం కావాలో సమకూరుస్తూ నువ్వు పొయ్యిలో కట్టిలా కాలిపోతున్నావు. అలా ఎందుకు అనుకోవాలి? ఈ ఇంటి కోడలుగా అది నా బాధ్యత కాదా? కోడలు? ఈ ఇంటి గోడలకే ప్రాణం ఉంటే అవి కూడా నీ గురించి గోల పెడతాయి. కొడుక్కి భార్య కాలేకపోయావు గాని ఈ ఇంటికి మాత్రం కోడలు అయ్యావు. నీకేం ముచ్చట తీరిందని తల్లిగా నన్ను ఎలా సంతోషపడమంటావు చెప్పు? నీకంటూ ఓ ప్రేమ బంధం కావాలి. అది అనుబంధంగా మారాలి. నీ జీవితానికి అది ఆలంబన కావాలి. తల్లిని మించిన బంధం, అనుబంధం ఈ ప్రపంచంలో ఇంకేముందమ్మా? మాట మారుద్దామని చూడకు. జీవితం ఆఖరు మెట్టి మీద ఉన్నాను. ఎప్పుడు జారిపోతానో నాకే తెలీదు. నీకు నేను శాశ్వతం కాదు జ్యోతి. నువ్వు పెళ్లి చేసుకోవాలి, కొత్త జీవితం ప్రారంభించాలి. పెళ్ళా? అమ్మా, నువ్వు కోరుకునే ఆ కొత్త జీవితం ఇప్పుడొచ్చిన పీడకలలాగే ఉంటుంది. పీడకల కళ్ళు తెరిస్తే మాయం అవుతుంది. కానీ జీవితమే పీడకలైతే కళ్ళు తెరిచినా మూసినా దాని నీడలు వెంటాడుతూనే ఉంటాయి. పొరపాటు జ్యోతి. భయం అనే భ్రమ మనసును వెంటాడుతున్నంతసేపు వాస్తవం వికృతంగానే కనిపిస్తుంది. జీవితం పూర్తిగా చేదు అనుభవాల పుస్తకం కాదు. ఎక్కడో ఒకచోట ఓ మధురానుభూతి ఉండకపోదు. కావలసిందల్లా వెతికి చూడాల్సిన ఓపిక. నా జీవితం ఎండమావిలో నీరులాంటిదని తెలిసిన తర్వాత దాన్ని ఒయాసిస్లో మార్చుకునే ఓపిక నాకు లేదమ్మా. నేనలా అనుకోవడం లేదు.
నిన్ను అర్థం చేసుకున్న మనిషి ఎక్కడో ఉండే ఉంటాడు. తప్పక నీకు తారసపడతాడు. బాబు ఏమండి, నీ నిద్ర కాదు కానీ నా భుజం తిమ్మిరెక్కిపోతుంది. అసలు నీ పేరేంటి? సత్యనారాయణ. అలాగా, చీటికి మాటికి తలవాలుస్తుంటే వాళ్ళని భాస్కర్రావు అనుకున్నాను. సారీ అండి, ఏమనుకోకండి. అనుకోవద్దంటే అలా భుజం తిమ్మిరెక్కిపోతుందయ్యా. ఇలా కాదు కానీ సీట్లు మారదాం. లేవయ్యా, ఈ పక్కన రా. అలా కూర్చో, కూర్చో, కూర్చోవయ్యా. టికెట్ 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 సార్, టికెట్. మీరు ఎక్కడికి వెళ్ళాలి సార్? విశాఖపట్నం టికెట్ ఇవ్వండి. విశాఖపట్నం ఎంత? విశాఖపట్నం అండి, 39 రూపాయల 50 పైసలు. ఇంత పెద్ద నోటు ఇచ్చారేంటండి? చెల్లుంటే ఇవ్వండి. చిల్లర లేదండి. టికెట్ 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 టికెట్. కండక్టర్, 50 పైసలు తక్కువ ఇచ్చారు. చెల్లలేదయ్యా. ఎక్కడికి వెళ్ళాలమ్మా? విశాఖపట్నం అండి. నా 50 పైసలు ఇస్తారా? చిల్లర లేదని చెప్పాను కదా, ఇస్తాను ఉండండి. చిరాకొద్దు, మీరు మర్చిపోతారేమోనని నా భయం. మర్చిపోకుండా అడిగి తీసుకోవడం నా అలవాటు. మీ 50 పైసలు నా దగ్గర ఉంచేసుకుంటానని మీ భయమా? ఇస్తానండి. అయ్యో, గొడవద్దు సార్, నా అదుపు రూపాయి నాకు ఇవ్వండి. అయ్యో, పొద్దుటే భలే టికెట్ దొరికింది. చిల్లర లేదు సార్, ఉంటే ఇవ్వనా? చూసుకోండి, చూడండి, మీరే చూడండి, చూడండి. నా 50 పైసలు ఇచ్చి మీ రూపాయి తీసుకోండి. ఏంటండి, చూడటానికి టిప్ టాప్ గా ఉన్నారు, 50 పైసల కోసం ఇంత అలా చేస్తారా? ఈ మర్యాదగా ఉందా మీకు? 50 పైసలు డబ్బు కదా, నేను 50 పైసలు తక్కువ ఇచ్చి టికెట్ ఇమ్మంటే ఇస్తారా? 100 పైసలు చేరితేనే రూపాయి. ఒక్క పైసా తగ్గినా 99 పైసలే కానీ రూపాయి అని అనరు. అర్థమైందా? బాబు నీకు దండం, ఒక 50 పైసలు ఉంటే పోయా, నీ పుణ్యం ఉంటుంది. ఆయనకి ఇచ్చిన బాధ్యత తీసుకుంటాను. బాబు ఇవ్వు. ఇదిగోనయ్యా నీ 50 పైసలు. ఇదిగోండి మీ రూపాయి. గొప్పడు దొరకవే బాబు. టికెట్ టికెట్ టికెట్. అమ్మా ఎక్కడ ఉండాలి చెప్పమ్మా, చెప్పు, మాట్లాడండి. 3 టికెట్లు ఇవ్వండి. నువ్వు ఎక్కడికమ్మా? కొత్త కోటండి. టికెట్ టికెట్ సార్, టికెట్. తొందరగా డబ్బు తీయండి. ఎక్కడికి వెళ్ళాలి? వైజాగ్. ఆ? వైజాగ్ అండి. వైజాగా? ఒక టికెట్గా దిగేటప్పుడు చెల్లని అడగండి, ఇస్తాను. తలుపు తీయండి బాబు. ఈ బొట్ట పైన పెట్టండి. ఇలా ఇవ్వు. జాగ్రత్తమ్మా. ముందుకెళ్ళి అక్కడ కూర్చో. అబ్బా, ఒకటే చేపల కంపు. కంపు కంపు అన్నవాళ్లే చేపల పులుసు ఇంపుగా తింటారు. ఎక్కడికి వెళ్ళామా? ఈ విశాఖపట్నం బాబు. ఆ గంపకి 5 రూపాయలు కట్టాలి. ఏటే గంపకి టికెట్ ఏంటి బాబు? గంపకి టికెట్ అంటావేంటి? లగేజ్ టికెట్ కొట్టరేంటి? నా దగ్గర డబ్బులు లేవు బాబు. భలేదానివే, డబ్బులు లేకుండా బస్సు లేకో దిగవమ్మా. స్టాప్ స్టాప్ స్టాప్. దిగమ్మా దిగమ్మా, ఇదిగో. ఇలా సగం దారిలో దింపేస్తే ఎలాగ బాబు? అవన్నీ నాకు తెలియదమ్మా, డబ్బు లేకుండా బస్సు ఎందుకు ఎక్కావు? దిగమ్మా. డబ్బులు లేవంటున్నాను కదండి. డబ్బు లేకుండా బస్సు ఎందుకు ఎక్కావు? దిగమ్మా. లగేజ్ డబ్బులు నేను ఇస్తాను, టికెట్ ఇవ్వు. మీరిస్తారా? ఆ డబ్బులు ఇవ్వమ్మా. ఎంత? 5 రూపాయలు సార్.
రూపాయల మళ్ళీ చిల్లరా ఇవ్వు. ఆవిడకి ఇవ్వండి. ఇదిగోమ్మా. గుడ్. సార్ నాకు తెలియక అడుగుతాను, ఎవరైనా తెలియక అడుగుతారు, అడుగు. ఇందాక 50 పైసలకేమో అంత పెద్ద గొడవ పెట్టారు, ఇప్పుడు 5 రూపాయలు ఇచ్చారు. అదా 50 పైసలైనా 5 రూపాయలైనా డబ్బు డబ్బే. డబ్బుని నిర్లక్ష్యం చేయకూడదు, అలాగే మానవత్వాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మనిషి తను మనిషిని మర్చిపోవడం వల్లే ఇన్ని గొడవలు, యుద్ధాలు. మనిషిలో సిన్సియారిటీతో పాటు సింపతి కూడా ఉండాలి. ఆవిడలా నడి రోడ్డు మీద దింపేస్తే ఎక్కడికి పోతుంది? అందుకే టికెట్ కొన్నాను. ఎదక్కపోయి అడిగానయ్యా, నన్ను వదిలే బాబు, వెళ్ళి కూర్చో. నువ్వు చల్లగా ఉండాలి బాబు. అలాగే ఉంటానమ్మా. నా పేరు చల్లా సత్యనారాయణ.